మహాపరిశుద్ధ నామునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. దేవుని మహాపరిశుద్ధ నామునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ మనోహర ఉపవాస పండుగల్లో 9వ దిన రాత్రి ఆరాధనకు సమకూర్చబడిన పరిశుద్ధ దేవుని సమాజమైన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. దేవుని తోటలో నా తోటి చదువుకుని వారైన గనులైన దైవ సేవకులు వేదికను అలంకరించి ఉన్నారు, వేదిక ప్రక్క ఉన్నారు. దేవుని తోటలో నా తోటి చదువుకుని వారైన దైవజనుల సమూహం అంతటికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మహిమగల పరిచర్యలో మీతో కూడా ఈ మనోహర ఉపవాస ప్రార్థన పండుగల్లో పాల్గొనే అవకాశాన్ని నాకు కలుగు చేసిన కనికరపూర్ణుడైన దేవునికి నేను స్తుతులు అర్పిస్తున్నాను. నేను ఆయనను ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ మహిమగల పరిచర్యలో ఈ అల్పదాసుని అమ్మ జ్ఞాపకం చేసుకొని మీ మధ్య మహిమగల పరిచర్య ధర్మాన్ని జరిగించటానికి నాకు ఈ అవకాశాన్ని, వేదికను కలుగు చేసిన ఆత్మీయ తల్లి అమ్మకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అమ్మకు కృతజ్ఞుడై ఉన్నాను. అలాగే దైవజనులు నిరీక్షణయ్య గారికి, సమకూర్చబడిన పెద్దలందరికీ నేను ఎంతో రుణస్తున్నై ఉన్నాను. వారందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం లేకుండా ప్రభువు నా మధ్యలో ఉంచినటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక. ఈ రాత్రి ఏ వర్తమానం మీ ఎదుట ఉంచాలని నేను ప్రభు సన్నిధిలో వేచి ఉన్నప్పుడు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దానికి ముందుగా ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఆదికాండము 37వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనం నుండి అతడు 10వ వచనం వరకున్న భాగాన్ని ఒక వచనం మీరు, ఒక వచనం నేను, అలా ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. మొదటి వచనాన్ని నాతో ఆరంభిస్తాను. బ్రదర్ సౌండ్ సిస్టమ్ అలా ఉంది, ఇంకేం కదపద్దు. థ్యాంక్ యూ సో మచ్. వద్దునా ఇంకేం. ఆదికాండం 37వ అధ్యాయం 6వ వచనాన్ని. అతడు వారిని చూసి,
నేను కనిన కలను మీరు దయచేసి వినుడి. విడవచ్చును మీరు అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. పదవచనం అందరూ కలిసి చదువుకుందాం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించాను. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరిచి వాక్య ప్రత్యక్షతలో ప్రభు మనల్ని దర్శించినట్లు, వాక్య ప్రత్యక్షతలో నుండి ప్రభు మనల్ని దర్శించినట్లు, వాక్య ప్రత్యక్షతలో నుండి ప్రభు మనల్ని దర్శించినట్లు ఒక్కసారి అందరూ మన చేతులెత్తి వాక్యమై ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, పరిశుద్ధతలో మహనీయుడా, నీతో సమమెవరు? మీతో దేనిని పోల్చగలం? సమీపించడాన్ని తేజస్సులో వసించువారైన మీరు ఇప్పుడు మాతో ఉన్నారు, మా మధ్యనున్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాము. ఈ మహిమగల పరిచర్యలో జరుగుతున్న ఈ 12 దినాల ఉపవాస ప్రార్థన పండుగల్లో 8 దినములు మీ ఏర్పాటులో ఉన్న సేవకుల ద్వారా మీరు కోరుకున్న విధంగా పరిచర్యను జరగనిచ్చారు. మీకు స్తోత్రం. ఈ 9వ దిన పగటిపూట అల్పదాసుని నన్ను మీరు వాడుకున్నారు. మీకు స్తోత్రం. ఈ రాత్రినైనా ఏ మాటలు నాకు అవసరమో, ఏ మాటలు ఈ పరిచర్యకు అవసరమో, ఏ మాటలనైనా నాతో మాతో అందరితో మీరు మాట్లాడ ఉద్దేశించారు, మీ నిత్య సంకల్పమంతయు తెలియపరచబడినట్లు లేఖనములో నుండి మమ్మల్ని మీరు దర్శించుదురు కాక, నీ వాక్య ప్రత్యక్షతలో మీరు మాకు అగుపడుదురు కాక. నాతో మాతో ఈ పరిచర్యలతో ఈ రాత్రి సమకూర్చబడిన నీ బిడ్డలతో మీరేమి ఆజ్ఞాపింపదలంచారో, ఏమి చెప్పదలంచారో అది బయలుపరచుదురు కాక. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డగించాలని చూస్తున్నా, విరోధముగా పనిచేస్తున్న ఆత్మల శక్తిని యేసునామమున నిర్వీర్యం చేస్తున్నాను. ఈ ప్రాంగణమంతా ఇప్పటికే మీ ఆధీనములో ఉన్నది. అల్పదాసుడినైనా నేను మీ ఆధీనములో ఉన్నాను. మేమంతా మీ ఆధీనములో ఉన్నాము. ఆత్మ ఆధిపత్యములో ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ, మీ ఏలుబడి మా మధ్యన కొనసాగుచున్నది. మీకు మహిమ చెల్లిస్తూ, ఒక ఆరోగ్యవంతురాలుగా అమ్మను మా మధ్య నుంచినందుకు స్తుతులర్పిస్తూ, తన ద్వారా మీరు జరిగింపదలుస్తున్న కార్యములన్నీ నెరవేరుస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను వినువను అన్న వాగ్దాన నెరవేర్పును నెరవేరుస్తున్న దేవ మీకు స్తుతులు అర్పిస్తూ, ఈ మహిమగల పరిచర్యలతో నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఈ ఆదికాండం 37వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనంలో ఉన్న భాగాన్ని మనము మనసు పెట్టి ధ్యానిస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అర్జిస్తే ఎన్నో లోతైన విషయాలను మనము ఈ వచనముల నుండి నేర్చుకోగలం. ఈ రాత్రి మీరు వినబోతున్న మాటలు చాలా శ్రేష్టమైనవి. చదువుబడిన పాఠ్యభాగము అది అందరికీ సుపరిచితమైనదే, కానీ అందులో నుండి ప్రభు నిన్ను నన్ను రాత్రి దర్శించబోతున్నాడు. చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తే బైబిల్లో కలలు కనువాడు అని ఒకరికి పేరు పెట్టేశారు తన అన్నదమ్ములు, సోదరులు. వీడి కలలు ఏమవుతాయో వీడేమవుతాడు అని చెప్పి కలలు కనువాడు అని ఒకరికి పేరు పెట్టారు. అతడే యోసేపు. ఈ యోసేపు జీవితంలో 120 సంవత్సరాల తన జీవితంలో 17వ సంవత్సరంలో, సరిగ్గా 17వ సంవత్సరంలో ప్రభు తన కళ్ళ ద్వారా యోసేపును దేవుడు దర్శించాడు. ఒక కళ కాదు, 2 కళలు. 2 కళల ద్వారా దేవుడు తన సంకల్పంలో, దేవుని సంకల్పంలో యోసేపు ఏమై ఉన్నాడో, తన సోదరులు ఏమై ఉన్నారో, తన తల్లిదండ్రులు ఏమై ఉన్నారో, చూడగలిగే మనోనేత్రములను దేవుడు యోసేపునికి ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మంది బిడ్డలను కన్నాడు. 12 మందిని దేవుడు 12 గోత్రకర్తలుగా చేసి ఒక దేశంగా చేశాడు. దేవుడు ఒక్కడిని ఒక దేశంగా మార్చాడు. యాకోబు యొక్క 12 మంది పిల్లలలో యోసేపుకున్నటువంటి వెలిగించబడిన మనోనేత్రాలు మరి ఇంకెవరికి లేవేమో అనిపిస్తుంది. యోసేపుకున్న మనోనేత్రాలు దేవుని దృష్టిలో యోసేపు ఏమై ఉన్నాడో, తన సోదరులు ఏమై ఉన్నారో, తన తల్లిదండ్రులు ఏమై ఉన్నారో తేటగా చూడబడిన, వెలిగించబడిన మనోనేత్రముల కలవాడు యోసేపు. దర్శనం కలవాడు. దేవుని దృష్టిలో తనేమై ఉన్నాడో తేటగా చూడగలిగిన అభిషేకము కలిగిన వాడు యోసేపు. ఈ యోసేపుకి వెలిగించబడిన మనోనేత్రములు కలిగినటువంటి యోసేపు 2 కలలను కన్నాడు. బైబిల్లో 2 అనే సంఖ్య నిర్ధారణకు, నిశ్చయతకు, కన్ఫర్మేషన్కు సూచన. ఇది నిశ్చయము అనటానికి సాక్ష్యమే 2. యోసేపు 2 కలలను కన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇవి నిశ్చయములు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి.
అతడు కన్న 2 కలలు తన సోదరులకు వివరించాడు. మొదటి కలలో యోసేపు తన సోదరులు పొలములో పనిచేస్తున్నారు. ఆల్రెడీ పంట పండింది, పంట కోయబడింది. కోయబడిన పంటను వారు పనులు కడుతున్నారు. యోసేపు తన అన్నదమ్ములు పనులు కడుతుంటే యోసేపు పన లేచి నిలుచుండగా సోదరుల పన యోసేపు పనకు సాష్టాంగపడెను. బోర్ల పడ్డవి. ఇది కళ. దేవుడు అతని మనోనేత్రములు వెలిగించబడినప్పుడు తెరవబడిన మనోనేత్రములతో దేవుని సంకల్పంలో తాను ఏమై ఉన్నాడో, తన సోదరులు ఏమై ఉన్నాడో తేటగా చూడగలుగుతున్నాడు. ఈ లేఖనం చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు యోసేపు యొక్క కుమారులు వాస్తవానికి వారి వృత్తి ఏంటి? మీరు మాట్లాడాలి. గ్లోరియస్ మినిస్ట్రీ అంటేనే లేఖన సత్యము ఎరిగినది అన్నొక సాక్ష్యం ఉంది. ఇప్పుడు యాకోబు కుమారుల వృత్తి ఏమిటి అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి గొర్రెల కాపరు. ఫరో ఎదుటికి వెళ్ళి కూడా చెప్పారుగా. ఫరో అడిగాడు, మీ వృత్తి ఏమిటి అని అడిగితే వారు ఏం చెప్పారు? మేమును మా పితరులు గొర్రెల కాపరులు అన్నారు. మరి యాకోబు కుమారులు వారి పితరులు గొర్రెలు కాసుకునేవారైతే మరి ఈయనకు వచ్చిన కళ ఏంటి? పొలములో పనిచేస్తున్నట్టు వచ్చింది. ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. ఈయనకు వచ్చిన కళ ఏంటి? సరే, మందన కాస్తున్నట్టు వాళ్ళు మరింత వృద్ధి అవుతున్నట్టు ఇంకో రకంగా వస్తే బాగుండేదిగా. కానీ యోసేపుకు వచ్చినటువంటి కళ ఏంటంటే, ఆల్రెడీ పంట పండింది, పంట కోయబడింది. కోయబడిన పంటను వాళ్ళు పనులు కడుతున్నారు. ఆ పనులు కడుతున్న సమయంలో యోసేపు పన నిలబడింది. 11 మంది సోదరుల యొక్క పనులు యోసేపు పనకు సాష్టాంగపడ్డవి, బోర్ల పడ్డవి. వీరి వృత్తేమో గొర్రెల కాపరులు. కానీ యోసేపుకు వచ్చిన కళేమో గొర్రెలు కాస్తున్నట్టు రాలేదు. వారి వృత్తికి భిన్నమైనదిగా వచ్చింది. పొలములో పని చేస్తున్నారు. ఆ పొలములో కూడా ఏం పని చేస్తున్నారు? పండిన పంటను పనులు కడుతున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రతి మాట మీ హృదయంలో తీసుకోవాలి. విత్తనం విత్తటం లేదు, వారు వ్యవసాయం ఆరంభించలేదు, వారు నూతన వ్యవసాయాన్ని ఆరంభించలేదు, విత్తనం విత్తటం లేదు. ఆల్రెడీ విత్తబడి పంట పండి కోయబడిన దానిని పనులు కడుతున్నారు. ఆహారంతో నింపబడిన పనులను సమకూరుస్తున్నారు. అంటే వారి వృత్తికి భిన్నమైన ఒక దర్శనం దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దీని నుండి ఒక పాఠాన్ని నేర్పియమని పరిశుద్ధాత్ముడు నా మదిలో ఉంచాడు. గొర్రెలు కాసేవాడుగానే ఉండాలా? వ్యవసాయదారుడు కాకూడదా? వ్యవసాయదారుడుగానే ఉండాలా? ఇంకొకటి కాకూడదా? గానుగు చాటున గోధుమలు దుల్లు కొట్టుకుంటున్న పిరికివాడుగానే ఉండాలా? పరాక్రమశాలి కాకూడదా? చేపలు పట్టేవాడే ఉండాలా? అతడు మనుషుల పట్టు జాలరు కాకూడదా?
దేవుడు ఏదైనా స్థితిగతులను మార్చగలిగిన వాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. పాతవే నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకోని అవసరం లేదు. పాత భూమి నువ్వు స్వతంత్రించుకోవాలని అన్న అవసరం లేదు. పాతదే నీ జీవితంలో జరగాలని దేవుడు కోరుకోడు. రాబోతున్న నూతన యెరూషలేములో నీ కొరకు ఒక నూతన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని కలుగ చేయబోతున్న దేవుడు ఈ లోకంలో తాను తలుచుకుంటే నీ కొరకు సమస్తమును నూతనమైనవిగా చేయగలడని ప్రకటిస్తున్నాను. సమస్తము నూతనమైనవిగా చేయగలడు. వారు గొర్రెల కాపరులు. ఆమోసు గొర్రెల పశువుల కాపరి, కానీ దేవుడు అతన్ని ప్రవక్తగా చేశాడు. పశువుల కాపరిగానే ఉండాలా? ప్రవక్త కాకూడదా? దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలిగిన వాడు. వీరి కళ చూడండి. యోసేపు, యాకోబు పిల్లల యొక్క వృత్తేమో గొర్రెల కాపరులు. కానీ అందుకు భిన్నంగా యోసేపుకు వచ్చిన కళేమో వారు పొలములో పనిచేస్తున్నారు. అది కూడా ఏం పని? వ్యవసాయాన్ని ఆరంభించలేదు. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నటం లేదు. ఆల్రెడీ దున్నబడిన బీడు భూములు వ్యవసాయం విత్తబడ్డాయి. అవి పంట పండేవి, కోయబడిన పంటను పనులు కొడుతూ సమకూరుస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, విను బ్రదర్. దైవజనుడా, గ్లోరియస్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్నావో దైవజనుడా, నీవు కష్టపడలేదో, నీవు బీడు భూమిని దున్నలేదో, నీ పితరులు కష్టపడ్డారు. వారి కష్ట ఫలమును అనుభవిస్తున్నావు ఈరోజు. అదే యేసయ్య యోహాను సువార్తలో చెప్తాడు, మీరు కష్టపడిన దాన్ని నేను మీకు ఇస్తున్నాను. బీడు భూములను సాగు చేసేది ఒకరు, విత్తినది ఒకరు, నీరు పోసింది ఒకరు, పంట పండింది దానిని సమకూర్చో, పనులు కట్టి ఆ మొదటి పనును తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో అల్లాడించావు. పండిన పంటను పునరుద్ధాన బలము కొరకు సిద్ధపరచావు. మహిమగల రాకడకు పన కట్టిన తర్వాత వ్యవసాయదారుడు ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథములో దైవజనుడైన మోషే చెప్పలేదా? పంట పండిన తర్వాత పనులను కట్టి మొదటి పనును తీసుకొని వచ్చి దాన్ని దేవుని సన్నిధిలో అల్లాడించాలి. కొత్త పంట రాగానే ఆ కొత్త పంటతో దేవునికి మాట్లాడాలి, నైవేద్యము నర్పించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆల్రెడీ పంట పండినది. స్తోత్రం. పంట పండినది, నీవు విత్తనది కోసావు, ఆల్రెడీ కోయబడినది, పంట సిద్ధముగా ఉన్నది. మీ కనులను పైకెత్తి చూడండి. ఇంకా కోతకాలం ఉందని అనుకోవద్దు, ఆల్రెడీ కోతకాలం వచ్చింది. పనులను కట్టి, పండిన పనులను కట్టి దేవుని సన్నిధిలో నిలబెట్టవలసిన కాలం వచ్చింది. దేవుని మహిమగల రాకడకు సిద్ధపరచవలసిన కాలం వచ్చింది. పనులను దేవుని సన్నిధిలో అల్లాడించవలసిన సమయం వచ్చింది. కొత్త పంటతో దేవునికి ఒక నైవేద్యమును సమర్పించవలసిన సమయం వచ్చింది. యోసేపుకి కల వచ్చింది. తన సోదరులతో చెప్పాడు, ఏమని? రే, మనం పొలంలో పనిచేస్తున్నాము, నీ బుద్ధి ఉందంటరా అని రూబేన్ అనే ఉంటాడు. చంచలుడు కదండి. మనం చేసుకునేది మన వృత్తి గొర్రెల కాపర్లవా? నీకు వచ్చిన కళ ఏం పొలంలో పనిచేస్తున్నావా? అది కూడా పండిన పనులు కడుతున్నావా? అయితే యోసేపు చెప్పాడు, మనము పొలంలో పనిచేస్తున్నాం, నా పన లేచి నిలుచుండగా మీ పన
మీ పనులు నా పనుకు సాష్టాంగపడ్డాయి అన్నాడు. అంతటితో ఆగిపోతే బాగుండేది. మరలా యోసేపు చెప్తున్నాడు, మరొక దినమున నేను మరలా కలగన్నాను. స్తోత్రం. ఆ కలలో సూర్య చంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగపడుతున్నాయి. ఏంటి? సూర్య చంద్ర నక్షత్రములు సాగిలపడుతున్నాయి. ఆ కల విన్న తర్వాత తన తండ్రి అని యాకోబు కూడా తన్ను గద్దించాడు. ఎట్టకేలకు ఈ 2 దర్శనములు చూశాడు. దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఏర్పాట్లో తాను ఏమై ఉన్నాడో, తన సోదరులు ఏమై ఉన్నారో, తన తల్లిదండ్రులు ఏమై ఉన్నారో స్పష్టంగా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నేను ఈరోజు ఈ రాత్రి అడుగుతున్న 9వ రాత్రి, దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో నువ్వేమై ఉన్నావో చూడగలిగిన మనోనేత్రం నీకుందా? దేవుని సంకల్పంలో నీ పని ఏంటో, నీవేమై ఉన్నావో చూడగలిగిన మనోనేత్రము కలిగి ఉండటమే దర్శనం. ఆ కృప నీకుందా? ఒకవేళ లేకపోతే నా మనోనేత్రములు, కీర్తనకాడు అన్నాడుగా, నీ గ్రంథములో రాయబడి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కనులు తెరువమని ప్రార్థన చేయాలి. ఈ 2 కలలు యోసేపు పట్ల దేవుని కార్యాలు నిశ్చయమో అన్న సంగతి తెలియజేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోసేపు చూసినటువంటి 2 కలల్లో ఒక కళ, పొలములో పనిచేస్తున్నారు, అతని పన నిలుచుంది, వీరి పనులు సాష్టాంగపడ్డాయి. 2వ కలలో సూర్య చంద్ర నక్షత్రాలు. నా ప్రియ దేవుని జనాంగమా, యోసేపు స్పష్టంగా చూడగలుగుతున్నాడు దేవుని దృష్టిలో వారు ఏమై ఉన్నారో. మొదట దర్శనం యొక్క భావం ఏంటో తెలుసున? ఆత్మ సహాయముతో మనము ధ్యానిస్తే వారు పనులు కట్టారు. 12 మంది 12 పనులు కట్టారు. ఒక్క పన లేచి నిలబడింది, మిగిలిన పనులు సాష్టాంగపడ్డాయి. దీని అర్థం ఏంటో తెలుసునా? దేవుని సంకల్పంలో యాకోబు యొక్క కుమారులు భూమి మీద పండిన పంటగా యోసేపు చూడగలుగుతున్నాడు. ఆమె నేను చెప్పు, హల్లెలూయా. చేయబడుతున్న వ్యవసాయంగా చూడలేదు, విత్తిన వ్యవసాయంగా చూడలేదు, పంట పొలాలుగా చూడలేదు. కోయబడిన పంట, పనులు కట్టిన పంటగా చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, యోసేపు చూసిన దర్శనములో యాకోబు యొక్క 12 మంది పిల్లలు 12 పనులు. అంటే ఆహారం, పంట రెడీ అయి కోయబడి, పంట పండి సిద్ధముగా, ఆహారమునకు సిద్ధముగా ఉన్నారు. పండిన పంటగా చూశాడు మొదటి దర్శనంలో. 2వ దర్శనంలో పరమందు సూర్య చంద్ర నక్షత్రములై వెలిగిచ్చడు వారుగా చూశాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి పిల్లలారా. దేవుని సంకల్పంలో యాకోబు పిల్లలు సామాన్యులు కాదు. మనుషుల దృష్టిలో ఒకడు వ్యభిచారి, రూబేను చంచలుడు వ్యభిచారి, మరొకడు
కట్లపాము లాంటివాడు, మరొకడు 2 దొడ్ల మధ్య పండుకున్న గార్ధపం వంటివాడు, మరొకడు చీల్చునట్టి తోడేల స్వభావం కలిగిన వాడు, మరొకడు సింహం వంటివాడు. అంటే లోకం దృష్టికి యాకోబు సంతతి వికృతమైన వారుగా కనపడుతున్నారు. రూబేను చూస్తే వ్యభిచారిగాను, సిమియోను లేవి చూస్తే నరహంతకులుగాను, దాను చూస్తే కట్లపాముగాను, ఇస్సాకారు చూస్తే గార్ధపముగాను, బిన్యామీను చూస్తే తోడేలుగాను, అరే విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వారుగా, వికృతమైన వారుగా లోకానికి కనబడుతున్నారు. కానీ పరమందున్న దేవుని దృష్టిలో వారెవరో తెలుసా? భూమి మీద పండిన పంట ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భూమి మీద పండిన పంటగా దేవుడు చూపిస్తున్నారు. పండిన పంటను వీరే సమకూరుస్తున్నారు. పండిన పంటగా సమకూరుస్తున్నారు. 12 మంది 12 పనులై ఆకలి తీర్చడానికి సిద్ధముగా ఉన్నాయి. గ్లోరియస్ మినిస్ట్రీస్. మిమ్మల్ని ముఖస్తుతి చేయటం కాదు, ప్రభు నా మదిలో ఉంచిన మాటలను చెప్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మాట్లాడుతున్నాను. దేవుని సంకల్పంలో మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? భూమి మీద పండిన పంట ఆహారముగా ఉండాలి. మీరే భూమి మీద పండిన పంటగా ఉండాలనేది దేవుని కోరిక. అంటే అర్థమేంటి తెలుసా? పండిన పంట, ఆ పనుల్లో ఏముంది? ధాన్యం ఉంది. ఆ ధాన్యం ఏం చేస్తుంది? ఆహారం. ఆహారం ఏం చేస్తుంది? ఒకటి, క్రొత్త పంటతో దేవునికి నైవేద్యం ఇచ్చి దేవుని కనపరచవచ్చు. అదే ఆహారముతో దేవునిని సంతృప్తి పరచవచ్చు. దేవునికి క్రొత్త నైవేద్యమునిచ్చి, క్రొత్త ధాన్యముతో దేవునికి నైవేద్యం ఇచ్చి దేవునిని శాంతపరచవచ్చు, దేవునిని సంతసింప చేయొచ్చు. దేవునిని సంతృప్తి పరచటానికి కావలసిన నైవేద్యాన్ని ఇవ్వగలిగిన అభిషేకము ఈ ధాన్యానికి ఉంది. అంతేకాదు, అదే ధాన్యం, అదే ఆహారం వేల మంది ప్రజల ఆకలి తీర్చగలదు. నా మనసులోని మాట్లాడుతున్న మాటలు, హృదయాంతరంగంలోని మాట్లాడుతున్న మాటలు. యాకోబు కుమారులు భూమి మీద చూడటానికి వికృతమైన వారుగా కనబడుతున్నారు. ఒకడు వ్యభిచారిగాను, మరొకడు సిమియోను లేవీలు నరహంతకులుగాను, రూబేను వ్యభిచారిగాను, దాను కట్లపాము లాంటి హానికరుడుగాను, బెన్యామీను తోడేల వంటి స్వభావం కలిగిన వాడుగాను, ఇస్సాకారు గాడిద లాంటి స్వభావం కలిగిన వారిగా, జంతు స్వభావాలన్నీ యాకోబు కుమారుల్లోనే ఉన్నాయి. వికృతమైన వారుగా కనబడుతున్నారు. పిల్లలారా, కానీ దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో అటు నైవేద్యం ఇవ్వగలిగిన ఆహారముగాను, అటు దేవునికి నైవేద్యం ఇవ్వగలిగిన ఆహారముగాను, ఇటు మానవుని ఆకలి తీర్చగలిగిన ఆహారముగాను దేవుని సంకల్పంలో ఉన్నారు యాకోబు సంతతి. మిమ్మల్ని లోకం ఎలా చూస్తుందో నాకు తెలియదు. యవనస్తురాలా, ప్రియవనస్తుడా, నీ దృష్టిలో నువ్వెవరో అనుకుంటున్నావో నాకు తెలియదు. నీ ఎన్నికలో నువ్వేమై ఉన్నావో, నీవేమనుకుంటున్నావో నిన్ను గురించి నాకు తెలియదు. నీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నీ పట్ల నీ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటో, నీ పట్ల నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో నాకు తెలియదు. కానీ నిన్ను గూర్చి ప్రజలలో తక్కువ అభిప్రాయం ఉంది. నిన్ను గూర్చి ప్రజలలో చెడ్డ అభిప్రాయం ఉంది.
లోకం దృష్టికి నువ్వు వికృతమైన వానిగా కనబడుతున్నావు. కానీ పరలోక తండ్రి దృష్టిలో ఒక మనిషిని దేవుడు చూసే దృష్టికోణం వేరు, మానవుడు చూసే దృష్టికోణం వేరు. మానవుని దృష్టికి వికృతమైన వారుగా కనపడ్డటువంటి ఈ యాకోబు కుమారులే దేవుని దృష్టికి పండిన పంటగా ఉన్నారు. ప్రపంచము యొక్క ఆకలి తీర్చగలిగిన సత్తా కలిగిన వారుగా ఉన్నారు. ప్రజలకు ఆహారమై జీవముగా మారగలిగినటువంటి దమ్ము కలిగిన వారుగా ఉన్నారు. అభిషేకము కలిగిన వారుగా ఉన్నారు. ఆహారం ఏమి చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ప్రజలకు జీవాన్ని ఇవ్వగలిగిన ఆహారముగా ఉన్నారు. అటు దేవునికి క్రొత్త ఫలముతో నైవేద్యాన్ని ఇవ్వగలిగిన సత్తా కలిగిన దమ్ము, ధైర్యం, అభిషేకం ఈ యాకోబు కుమారులకు ఉంది. ఈ రాత్రి సభలో పాల్గొన్న దేవుని జనాంగమా, నిన్ను మనుషులు చూసే దృష్టికోణం వేరు, నీ పరలోక తండ్రి నిన్ను చూస్తున్న దృష్టికోణం వేరు. పరలోక తండ్రి దృష్టిలో నీవు ఒక ప్రత్యేకమైన వాడవని ప్రకటిస్తున్నాను. పరలోక తండ్రి దృష్టిలో నీవు ఒక ఉన్నతమైన వ్యక్తివని ప్రకటిస్తున్నాను. పరలోక తండ్రి దృష్టిలో నీవేమై ఉన్నావో చూడగలిగిన మనోనేత్రము ఈ రాత్రి తెరవ చేయటానికే నా ప్రభు ఈ ఉపదేశమును నీ ఎదుగు తీసుకుని వస్తున్న రాత్రి దేవుడు నిన్ను ఆహారంగా చూస్తున్నాడండి, పండిన పంటగా చూస్తున్నాడండి. బ్రదర్, నువ్వెంతమంది ఆకలి తీర్చగలవో తెలుసా? నువ్వెంతమందిని సంతృప్తిపరచగలవో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకం ఎంతో తెలుసా? నీవు ఆహారానివై వేల మందికి లెక్కింపజేయాలని ఆత్మలకు ఆకలి తీర్చగలిగిన, సంతృప్తి పరచగలిగిన, జీవాన్ని పంచగలిగిన దమ్ము, ధైర్యం కలిగినటువంటి పనవై ఉన్నావని దీవిస్తున్నాను. నిన్ను గూర్చి నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. నిన్ను గూర్చి నువ్వు తక్కువగా మాట్లాడుకోవద్దు. దేవుని ప్రణాళికలో నీ ఏర్పాటు గొప్పది. నీ దేవుని సంకల్పంలో నీకు ఉన్నతమైన ఏర్పాటు ఉన్నది. రిసీవ్. ప్రపంచం నేను వికృతంగా చూస్తుందా? నీ కన్న తల్లిదండ్రులు నేను తక్కువ అంచనా వేస్తున్నారా? సమాజం దృష్టిలో నీ విలువలేని వ్యక్తివా? కానీ దేవుని దృష్టిలో దేవునిని సంతృప్తిపరచగలిగిన, నైవేద్యాన్ని ఇవ్వగలిగిన కృప నీకుంది బ్రదర్. నువ్వు నైవేద్యం ఇస్తే దేవుడు కూలైపోతాడు. అలాంటి దమ్ము నీకుంది. నువ్వు చేతులెత్తితే, నువ్వు క్రొత్త ఫలముతో నువ్వు దేవునికి అర్పణ అర్పిస్తే, నీ దగ్గరున్న నీ పనుల్లో ఉన్న ఆహారముతో నువ్వు దేవునికి నైవేద్యం అర్పిస్తే ఆయన కూలైపోతాడు, నెమ్మదైపోతాడు, ప్రణాళికలు మార్చుకుంటాడు. అలాంటి దమ్ము నీకుంది. అలాంటి ఆహారపు పనవు నీవని ఒక దైవ సేవకునిగా ప్రకటిస్తున్నాను. పనులో ఏముంది? జీవం ఉందండి. ఏముంది? ఆ పనులో ఏముంది? ధాన్యం ఉంది, ఆహారం ఉంది. ఆహారంలో ఏముంది? మాట్లాడే జీవం ఉంది. ఎంతమందికి ఆ జీవం? నువ్వెంతమందికి ఆ జీవాన్ని సప్లై చేయొచ్చు బాబు? విజయవాడలో పరిచయం చేస్తున్న గ్లోరియస్ మినిస్ట్రీస్లో బ్రదర్ పేరు జీవన్ అనుకుంటున్నాను నేను, ఆ బాబు పేరు. ఒక్కోసారి బాబు స్టేటస్ పెడుతుంటాడు కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు. నేను సాధారణంగా ఎక్కువ సెల్ ఫోన్కి వెళ్ళను. చూసినప్పుడు అనిపిస్తుంది ఎంతమంది దీని ద్వారా పురుకొల్పబడతారు అని. ఒక్క పనులో ఉన్న ఆహారం ఎంతమందిని సంతృప్తిపరచగలదు? ఆ రోజున చిన్న పిల్లవాని చేతిలో ఉన్న అల్పమైన ఆహారం 5 రొట్టెలు 2 చేపలు, వాడొక్కడ కడుపు నింపగలిగిన ఆహారం. ఆ చిన్న పిల్లవాడిలో ఉన్న ఆహారం, ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఆహారం స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషుల ఆకలి తీర్చి సంతృప్తిపరచగలిగింది. నువ్వు ప్రత్యేకించబడిన జనాంగం, నువ్వు ఏర్పరచబడిన వాడవు, దేవుని సంతతి, నువ్వు పనవు. నీ దగ్గర ఉన్నది 5 రొట్టెలు కాదు, ఒక పనలో ఆహారం ఉంది నీ దగ్గర. నువ్వెన్ని వేల మందికి ఆహారం తెచ్చగలవు?
నువ్వెంతమందికి జీవాన్ని ఇవ్వగల శక్తి ఉంది నీ దగ్గర? ఎంతమందికి జీవాన్ని సప్లై చేయగలిగిన కృప ఉంది? ఈ మాటలు మీకు అర్థమవుతుంటే మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం, మీరు ఆహారం అయ్యారు, ప్రజలకు జీవాన్ని సప్లై చేయగలుగుతున్నారు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వేవేల మందికి ఆకలి తీర్చగలిగిన, జీవమును సరఫరా చేయగలిగిన జీవనదులై మీలో నుండి పారుతున్నాయి. ప్రభు చెప్పారుగా, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. మొదట నేను వాడి దప్పి తీరుస్తాను, నా యందు విశ్వాసం ఉంచువానికి నేనే నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్లు వాని దప్పి తీరుస్తాయి. వాని దప్పి తీర్చడమే కాకుండా వానిలోనే ఉంటవి, వానిలోనే ఉండి ఊరెడి ఊటగా మారుతుంది. కొంతకాలానికి ఆ ఊరెడి ఊటే నదులుగా ప్రవహించి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయగలదు. 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి నీళ్ళనిచ్చాడు. కానీ 7వ అధ్యాయం వచ్చేసరికి నదులు ప్రవహిస్తున్నాయి. పిల్లలారా, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు మీకు జీవాన్ని ఇవ్వగలిగిన తన ఆత్మనిచ్చాడు, నీళ్ళనిచ్చాడు. ఆ నీళ్లతో మీరు తృప్తి పడ్డారు, మీరు త్రాగారు, మీరు నింపుకున్నారు, మీరు తృప్తి పొందారు. అదుగో ఆ నీళ్ళే మీలో ఊరడి ఊటలుగా మారి నదులుగా మీలో మీలో నుండి ప్రవహించి ఈ ప్రాంతాన్నే కాదు, తెలంగాణనే కాదు, భూదిగంతముల వరకు సాగు చేయబడాలని దీపిస్తున్నాను. దర్శనాన్ని పరిమితం చేయొద్దని మనవి చేస్తున్నాను. దర్శనానికి ఆనకట్ట వేయొద్దని ప్రకటన చేస్తున్నాను. నీ దర్శనమును నీ విశాలపరిస్తే నీ సామర్థ్యాన్ని దేవుడు విశాలపరుస్తాడు. సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. రామగుండానికి పరిమితం కాకూడదు. నీ దర్శనం ఆల్రెడీ నీలో నీటి ఊట ఉన్నది, నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది, నీ పనిలో ఆహారం ఉన్నది, ఆల్రెడీ నీలో నీటి ఊట ఊరుతుంది. ఇప్పటికీ నువ్వు తృప్తిపరచబడ్డావు, దేవుని అభిషేకంతో నింపబడ్డావు, నీవు తృప్తిపరచబడ్డావు, నీ దప్పి తీర్చబడినది. ఇక నీలో నుండి నదులు ప్రవహించి కొన్ని పట్టణాలు, ప్రాంతాలు, ఒక్క నది ఎన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుందండి. మరి నీలో నుండి నదులు ప్రవహిస్తే భూదిగంతముల వరకు ఆయన కొరకు సాగు చేయలేవా? ఆ నీటితో తృప్తిపరచలేవా? నీ పనిలో ఆహారం ఉంటే, చిన్న పిల్లవానిలో ఉన్నటువంటి ఆహారం స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులను తృప్తిపరిస్తే, ఓ అభిషక్తుడా, ఓ దైవజనుడా, ఓ ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచిన వాడా, వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ జనాంగమా, మీ పనులో ఆహారం ఉన్నది. ఆహారము లేని పనులు కాదు మీరు, ఆహారం ఉన్నది. మరి ఆ ఆహారంతో ఎంతమందిని మీరు తృప్తిపరచవచ్చు? దేవుని సంకల్పంలో మీరేమై ఉన్నారో ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాడు నా ప్రభు అంతే, గుర్తు చేస్తున్నాడు నా ప్రభు అంతే. ఓ, మీరు పనులుగా ఉన్నారు, ఆహారంతో నింపబడిన పనులుగా ఉన్నారు. మీరే మీ క్రొత్త పంటతో దేవుని శాంతపరచండి, దేవునికి నైవేద్యం ఇవ్వండి, దేవునిని సంతృప్తి పరచగలిగిన, దేవునికి సంతసింప చేయగలిగిన, ఆ నైవేద్యం ఇవ్వగలిగిన ఆహారం మీ యొద్దే ఉంది. ప్రజల ఆకలి తీర్చి ప్రజలకు జీవమును సప్లై చేయగలిగిన కృప మీ యొద్దే ఉన్నది. ఏమీ లేని వారము కాదు. పౌలపుస్తుడు అంటాడుగా, దరిద్రులమైనట్టుండి ఐశ్వర్యవంతులం. చూస్తానికి ఎలా ఉన్నాం? దరిద్రులమైనట్టున్నాం కానీ ఐశ్వర్యవంతులం. బలహీనులుగా ఉన్నాం కానీ బలవంతులం. ఏమీ లేని వారం అనుకోవద్దు, అన్నీ కలిగిన వారం.
మా గుండెల్లో ఊటలు ఊరుతున్నాయి. మా పనలో ఆహారం ఉన్నది. మా తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె అయిపోదు. అయిపోనివ్వడు నా దేవుడు. నీ కాలు సత్వం తగ్గనివ్వడు. నీ కంటి చూపు మందగిలదు, నీ కాలి సత్తువ తగ్గదు. అభిషేకం నీ మీద అలాగే నిలిచుంటదంతే. తక్కువ కానివని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. దేవుని సంకల్పంలో యాకోబు సంతానం ఒకటి ఆహారముగా ఉన్నారు. మరొకటి ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? రెండో కళ ఏంటి? సూర్య చంద్ర నక్షత్రములుగా ఉన్నారు. అంటే సూర్య చంద్ర నక్షత్రాలుగా ఉన్నారు. యాకోబేమో మోసగాడు. మరి యోసేపు తల్లి ఎవరు? ఓ దొంగ. అయ్యగా చెప్పారు, యోసేపు తల్లి ఎవరుగా? దొంగ. విగ్రహాలను ఎత్తుకొచ్చేసింది. ఈయన చూస్తే మనోడు చూస్తే మోసగాడు, ఏం చూస్తే దొంగ. వాళ్ళిద్దరిని దేవుడు ఏమంటున్నాడు? సూర్య చంద్రులు. తన పిల్లలు ఎవరు? నక్షత్రాలు. దేవుడు ఏం చూపెడుతున్నాడండి? నిజమే. ఈరోజు ప్రపంచానికి దేవుని యొక్క ప్రత్యేకతను తెలియజేసింది ఆ యాకోబు సంతానమే, ఆ ఇశ్రాయేలు జాతే ఆ దేవునిని మనకు పరిచయం చేసింది. హల్లెలూయా. వారి ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారిని దేవుడు ఏం చూపిస్తున్నాడు? సూర్య చంద్ర నక్షత్రాలు. సూర్య చంద్ర నక్షత్రాలు ఎందుకు? ఆదికాండం మొదటి అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు, చూడండి, పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు. ఆ వేరుపరుచున్నట్లు అన్న చిన్న అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ నేను అడుగుతా, పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలు కాలములు దిన సంవత్సరములను సూచించుటకై. రెండోది సూచించుటకై అన్నదాని కాడ చిన్న అండర్లైన్ చేసుకోండి. మూడోది భూమి మీద వెలిగించుటకు అండర్లైన్ చేసుకోండి. వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికింది. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని ఏలుటకు అన్న మాట కూడా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నా వైపు చూడండి, అంటే టైం లేదు కాబట్టి ముగించుకెళ్తున్నాను. ఈ సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు చేయడానికి గల కారణం ఏంటి? నెంబర్ 1, పగటిని రాత్రిని వేరు చేయటానికి. అనండి, వేరు చేయటానికా కలిసిపోవడానికా? వేరు చేయటానికి. పగటిని రాత్రిని వేరు చేయటానికి ఈ సూర్య చంద్ర నక్షత్రముల యొక్క పని ఏంటంటే పగటిని రాత్రిని వేరు చేయటానికి ఒకటి. రెండోది భూమి మీద కాలములను సూచనలను దిన సంవత్సరములను. ఇవి ఎలాంటి కాలం? వర్షాకాలమా, వేసవికాలమా, వర్షాకాలమా, చలికాలమా? ఈ కాలములను సూచించటానికి రెండు. మూడోది భూమి మీద వెలిగించుటకు. నాలుగవది పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రి నీళ్ళుటకు చంద్రుడు, నక్షత్రం. నాలుగోది ఏలటానికి. ఈ 4 శ్రేష్టమైన విషయాలు.
ఈ సూర్య చంద్ర నక్షత్రాదుల పని ఏంటంటే వేరు చేస్తాయి. పగటిని రాత్రిని వేరు చేస్తాయి. పాపముకు పవిత్రతకు తేడా ఏంటో తెలియజేసేదే ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు. లోకమునకు మనము ఎదురు చూస్తున్న పునాదులు కలిగిన పట్టణమునకు ప్రత్యేకత ఏంటో తెలియజేసేదే ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు. వేరు చేస్తాయి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అసలు పరిశుద్ధతకు అపవిత్రతకు తేడా ఏంటో వేరు చేసి చూపించగలిగిన కృప. రాత్రి ఏంటో పగలేంటో, పవిత్రత ఏంటో అపవిత్రత ఏంటో, సత్యమేంటో అసత్యమేంటో, వాస్తవికత ఏంటో అబద్ధమేంటో, అపొస్తల బోధ ఏంటో దుర్బోధ ఏంటో లోకానికి వేరు చేసి చూపించగలగటానికి ఈ సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నువ్వే లోకంతో కలిసిపోతే ఎలా? నువ్వే వెళ్ళి దుర్బోధులతో చేరితే ఎలా? నువ్వే వెళ్ళి దుర్బోధకుల మధ్య కూర్చొని ఆ దుర్బోధకులతో కలిసి ప్రయాణం చేస్తే ఎలా? వెలుగుటిని పగటిని రాత్రిని వేరెవరు చేస్తారు? నువ్వు నేర్చుకున్న ఉపదేశ క్రమం ఏమిటి? అపవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో, అపవిత్రత ఏంటో వేరు చేసి చూపించాలి మనం. సత్యమేంటో అసత్యమేంటో వేరు చేసి చూపించాలి. పరిశుద్ధులకు దేవుడు ఒక్కసారి అప్పగించిన అపొస్తలుల బోధ ఏంటో, లోకములో దుష్టుడు ప్రవేశపెట్టిన దుర్బోధ ఏంటో లోకమునకు మనం వేరు చేసి చూపించాలి. వేరు చేసి చూపించవలసింది సూర్యచంద్ర నక్షత్రాదులు. సత్యవంతుడైన దేవుడు ఎవరో, అసత్యమైన వ్యర్థ దేవతలు ఎవరో? యోనా అంటాడుగా, అసత్యమైన వ్యర్థ దేవతలను నమ్ముకొని నీ ఆధారాన్ని కోల్పోయానని. వాస్తవికమైన దేవుడు ఎవరు? అసత్యమైన దేవతలు ఎవరు? ప్రతి దానికి తేడా చూపించాలి, వేరుపరిచి చూపించాలి. కలిసిపోతే కుదరదు బ్రదర్, కలిసిపోతే కుదరదు. ఒక అపొస్తలుని బోధ పందుల ఎదుట తీసుకెళ్ళి వెళ్ళి వేయకూడదు. కుక్కలకు పరిశుద్ధమైన దాన్ని పెట్టొద్దు అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు పరలోక రాజ్య నియమావళులను గూర్చి యేసయ్య బోధించి ఈ ఉపదేశాలు యేసయ్య నేర్పించిన ఉపదేశం అంటాడు ఆ కుక్కలకు పెట్టకండి అంటాడు. కుక్కలకు బల్ల కింద పడే రొట్టె ముక్కలు చాలు. హలో, కుక్కలకు బల్ల కింద పడే రొట్టె ముక్కలు చాలు. యజమాని బల్ల కింద పడే రొట్టె ముక్కలు చాలు. స్వస్థత, దైవిన ఆశీర్వాదము, భౌతిక ఆశీర్వాదాలు, భౌతిక దీవెనలు, వస్తు సంబంధమైన దీవెనలనే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు చాలా. ఈ పరిశుద్ధమైనది వాళ్ళకి పెట్టొద్దు. ప్రభు పెట్టొద్దు అన్నాడు. ఆది అపొస్తలుల ఉపదేశ క్రమాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద మనం బోధించిన ఆ పందులు తీసుకొచ్చి వెళ్ళి ఆ చెడ్డని దీనికి రాస్తే తప్ప పందులు ఎదుటి ముత్యాలు వెదజల్లకూడదు. మనం ఎవరు అనుకున్నారు? వేరు చేసేవారు. హల్లెలూయా. మాట్లాడరే. పగటిని రాత్రిని వేరు చేసేవారు. అప్పగించబడిన పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఏంటో, దుర్బోధ ఏంటో వేరు చేసి లోకానికి చూపించాల్సిన వారు. సత్యవంతుడైన దేవుడు ఎవరో, అసత్య పెద్ద దేవతలు ఎవరో మనం వేరు చేసి చూపించాల్సిన వారు. అందుకే దేవుడు యాకోబు కుటుంబాన్ని దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలుగా చేశాడు. ఓ దేవ జనాంగమా, మీరు పరిశుద్ధతకు అపవిత్రతకు, సత్యవంతుడైన దేవునికి అసత్యమైన దేవతలకు తేడా ఏంటో వేరు చేసి చూపించగలిగిన
వారై మీరు ఉండాలని కోరుకుంటున్నాను. రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన నీవు భక్తి లేని స్థితికి ప్రత్యేకత ఏంటో నువ్వే వేరు చేర్చిపెట్టు బిడ్డ. కలిసిపోవద్దు బిడ్డ, వేరు చేయి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు, నువ్వు కలిసిపోవద్దు బిడ్డ. నువ్వు లోకమునకు వేరై స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చీకటిని పగటిని రాత్రిని వేరు చేయి, ప్రత్యేకంగా జీవించావు. నేను నీ దేవుడు అయి ఉంటా, నీవు నా కుమారుడు అయి ఉంటావు, మీరు నా ప్రజలై ఉంటారు. వేరు చేయాల్సిన నీవే. వేదిక దొరికిందని కలిసిపోకూడదు బిడ్డ. జాగ్రత్త జాగ్రత్త. అక్కడికి వెళ్ళి మనం ఏడిచేది ఏమీ లేదు. ఏం చెప్పం, రాజీ పడిపోయి వచ్చేస్తాం. వద్దు. ఈ మాటలు అర్థమవుతున్నాయి నేను విశ్వసిస్తున్నాను. రెండోది, ఒకటి వేరు చేయటానికి, రెండోది కాలములను సంవత్సరములను. ఇవి ఎలాంటి కాలాలు? హలో, ఇవి ఎలాంటి కాలాలు? ఇవి ఎలాంటి దినాలు? వేసవి కాలపు దినాలా, వర్షాకాలపు దినాలా, శీతాకాలపు దినాలా అన్నది తెలియచేయటానికి నియమించబడినవేంటి? సూర్యచంద్ర నక్షత్రాదులు. ఇవి కడవరి గడియలా? భవిష్యత్తును గూర్చి ప్రణాళికలు వేసుకునే గడియలా? ప్రభు రాకడకు సిద్ధపడే గడియలా? ఇవే గడియలు. అంచె దినములా ఇంకా టైం ఉందా? ఎవరు చూపించాలి? మాట్లాడేంటండి? ఇవి ఎలాంటి దినాలన్నది ఎవరు చూపించాలి? ఇవి కడవరి దినములా, అంచె దినములా? ఇవి ఏ దినాలు? భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని మోసపోయే దినాలా? నోవాహు ఓడ కడుతుంటే దాని అర్థం ఏంటి? ఒక ప్రళయం రాబోతుందని సిద్ధపరుచుకుంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇవి ప్రభు రాకడకు ముందటి దినములని, ఇవి ప్రభు రాకడకు ముందటి దినములలో మనం ఉన్నామని, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడని, ఇక కాలము లేదని, సమీపంగా ఉందని, ప్రభు రాక అదుగో అంజూరము సిగరించి ప్రజ్వలించింది, ప్రపంచాన్ని శాసించే రేంజ్కి వచ్చింది ఇశ్రాయేలు దేశం. ఇది నెరవేరుట మీరు చూచినప్పుడు మీ తరము గతింపదన్నాడు దేవుడు. ఆ అంజూరం ఒకప్పుడు శపితమై ఎండిపోయినటువంటి అంజూరం లేతదై సిగురించి ఈ రోజున ప్రపంచాన్ని వణికించే స్థాయికి ఎదిగిపోయింది. ఆ అంజూరం సిగురించింది. ప్రభు ఏమంటున్నారు? ఇది ఈ అంజూరం సిగురించడం మీరు చూసినప్పుడు మీ తరము గతింపదన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం పరిపక్వత స్థాయిలోకి వచ్చింది. మనం చూస్తున్నాం కళ్ళతో. దీని అర్థం ఏంటి? మన తరములోని ప్రభు రావచ్చు అనటానికి సూచన కాదా? ఇంకా టైం ఉందా? ప్రభు రాకడకు సిద్ధపడవలసిన గడియలని ప్రపంచాన్ని ఎలా చేయొద్దా? మనము మన బోధలు, మన ఉపదేశాలు ప్రపంచానికి ఏం చెబుతున్నాయి? ఈ దినములను గూర్చి ఏమి బోధిస్తున్నాయి? ఆ యాకోబు యొక్క సంతానము సూర్య చంద్ర నక్షత్రముల వలె ఉన్నారు. అంటే లోకమును, కాలమును చూస్తున్నారు. ఒరే, ఇవి రాబోతున్నవి దుర్దినాలు, అపాయకరమైన దినాలు, అంచె దినములు, కడవరి దినములు అన్న సంగతి సూచించటానికి నియమించబడిన వారే ఈ పరిచర్యలో రక్షింపబడి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరు సూచనలుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పెట్టుకున్నాడు. దర్శనము కోల్పోవద్దు. అదుగో చూడండి, సూర్య చంద్ర నక్షత్రాదులై వేరు చేస్తున్నారు. రెండవది,
కాలములు సమయములను సూచిస్తున్నారు. మూడోది వెలిగిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. పరమందు భూమి మీద వారు వెలిగిస్తున్నారండి. పరమందు ఉన్నారు కానీ భూమి మీద వెలిగిస్తున్నారు. అంటే అర్థమేంటి? లోకము నుండి వేరు చేయబడిన అత్యున్నతమైన ఆత్మీయ స్థాయిలో ఉన్నారు. మీరు బుద్ధిమంతులైతే పరమందు జ్యోతులను పోలి ఉన్నారు కదా. అంటే వారి భక్తి జీవితం చూస్తే, వారి ఆత్మీయ స్థితి చూస్తే భూ సంబంధమైన వాటికి వేరుగా బ్రతుకుతున్నట్లుగా, అదుగో వారి జీవితాలేమో లోకమాన్యం అంటకుండా భూ సంబంధమైన వాటితో రాజీ పడకుండా అదుగో శిఖరాగ్రస్థాయిలో వారి జీవితం ఉంది. కానీ వారి వెలుగంతా ఎక్కడ పడుతుంది? ఉన్నదేమో పరమందు. అంటే భూ సంబంధమైన వాటిని ఆకర్షణలను త్యజించుకొని ఒక ఉన్నత స్థాయి భక్తికి వెళ్ళిపోయారు. ఆకాశం అని తెలుగుతున్నారు కానీ వెలుగు ఎక్కడ పంచుతున్నారు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు ఎక్కడండి? భూమి మీదకి. దేవుని సంకల్పంలో నీ ఎడల ఆ స్థితి బిడ్డ. నీ జీవితాన్ని చూస్తే, నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తే ఎవరు ఎక్కలేనంత అత్యున్నత ఉన్నత స్థాయిలో కనపడాలి. ఈ భూ సంబంధమైన వాటన్నిటికీ, భూ సంబంధమైన ఆకర్షణలకు నీవు వేరైపోయి ఈ భూ సంబంధమైనవి ఏవి నిన్ను ఆకర్షించలేనంత ఎత్తైన ఉన్నత స్థాయి భక్తికి వెళ్ళిపోవాలి. కానీ ఆ స్థాయికి భక్తికి వెళ్ళినా నిన్ను నియమించింది ఎందుకో తెలుసునా? నిన్ను అభిషేకించింది ఎందుకో తెలుసునా? భూమి మీద వెలిగించటానికి. ఈ దర్శనం కోల్పోకూడదు బిడ్డ. వారు సూర్య చంద్ర నక్షత్రాదులుగా చూస్తున్నారు. యాకోబు, యోసేపు తన తల్లిదండ్రులను సూర్యచంద్రులుగాను, వారెలా నక్షత్రాలుగా. వారు వచ్చి యోసేపును సాకిలి పడుతున్నారు, సాష్టాంగపడుతున్నారు. 2 దర్శనాల్లో ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాను. భూమి మీదేమో పండిన పంటగా ఉన్నారు. పరమందు చూస్తేనేమో భూమి మీద వెలుగు పంచటానికి నియమించబడిన సూర్య చంద్ర నక్షత్రాదుల వలె ఉన్నారు. భూమి మీద పంట పరమందు ప్రకాశమానమైన వెలుగులతో. కానీ లోకానికి వారు వికృతంగా కనపడ్డారు. దేవుని సంకల్పంలో దేవుని మానవులను సంతోషపరచగలిగిన ఆహారము కలిగిన పంటగా ఉన్నారు. పరమందేమో భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. భూ ఆకర్షణలో దాటి వెళ్ళిపోయారు. ఆకాశం అంతెత్తు భక్తి చేస్తున్నారు. కానీ వారు పనిచేస్తున్నది దేని కొరకు? భూమి మీద వెలిగించటానికి, భూమి మీద సత్యసువార్తను ప్రకటించటానికి, భూమి మీద ఉన్న ప్రజలను ఆయన రాకడకో సిద్ధపరచడానికి పనిచేస్తున్నారు. ఈ వింతైన దర్శనాన్ని, ఈ 2 దర్శనాలు ప్రభు చూశాడు. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, ఈ పరిచర్య దేవుని ఉద్దేశం ఇదని బయలుపరుస్తున్నాడు. ఈ పరిచర్య ఎడల దేవుని సంకల్పం ఇదే. మీరు భూమి మీద పంట, మీ భక్తి స్థాయి ఆకాశం అంతెత్తు, మీ వెలుగు భూమి అంతటికి పంచాలి. మీరే సూర్య చంద్ర నక్షత్రాదులే ఉండాలి. ఇది నీ ఎడల ఆయన సంకల్పం కాదా? వాక్యాన్ని నువ్వు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నావు? ఆత్మ సంబంధమైన ఆ కోణానికి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఈ 9వ రాత్రి ఈ పరిచర్యలను దేవుడు భూమంతటికి అన్నం పెట్టగలిగిన, జీవాహారమైన యేసును పంచగలిగిన ఆహారముగా ఉందని దీవిస్తున్నాను. పరమందు వెలుగుగా ఉండి భూమి మీద వెలుగు పంచుతున్నారు. దర్శనాన్ని పరిమితం చేసుకోవద్దు, విశాలపరచండి. శక్తికి మించిన ప్రయాణం ఏముంటుంది? నడిపించే ఒక ప్రవక్త మీ మధ్యనున్నారు. నోటి మాట సెలవిచ్చిన తోడనే
ఇలాగూ చేయండి అన్న మాటకు వ్యతిరేకం చేయకుండా అమ్మ నాయకత్వానికి లోబడి పరిశుద్ధాత్మ దేవుడు తన నోట ఏ మాట ఉంచుతాడో ఆ మాటనే దేవుని మాటగా తీసుకొని దర్శనాన్ని విశాలపరచండి. భూమి ఎంతటికి వెలుగు పంచాలి. సూర్య చంద్ర నక్షత్రాదులుగా ఉండాలి. ఎంత ఉన్నతమైన దర్శనం అండి! ఎప్పుడైనా ఇలాంటి దర్శనం చూసావా నీవు? ఎప్పుడైనా ఇలాంటి ఉన్నతమైన సంకల్పంతో పరలోక తండ్రి దృష్టిలో నీవేమై ఉన్నావో చూడగలిగావా సోదరుడా? మీలో ఏ ఒక్కరు ఎన్నిక లేని వారు కాదు. మీలో ఏ ఒక్కరు ఎన్నిక లేని వారు కాదని దీవిస్తున్నాను. ప్రతి ఒక్కని ఎడల దేవునికి ఒక మహిమోన్నతమైన సంకల్పం ఉంది. రే మీరు ఆహారముతో నింపబడిన పనులండి. దేవునికి నైవేద్యం ఇవ్వగలిగిన సత్తా మీకు ఉందండి. మీ ఆహారముతో దేవుడు సంతృప్తి పరచగలిగిన మీ నైవేద్యముతో దేవుని సంతృప్తి పరచగలిగిన, సమాధానపరచగలిగిన ఆహారం మీ వద్ద ఉందండి. ఏమి లేని వారు అనుకోవద్దు. నీ అభిషేకం ఒక ప్రత్యేకమైనదని దీవిస్తున్నాను. భూమి మీద పండిన పంట పరమందు జ్యోతులు. హల్లెలూయా. ఈ పరమందు జ్యోతులు వెలిగివటమే కాదండి, ఏలుతున్నవి. హల్లెలూయా. ఏలుతున్నవి. ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు రెండు కాలాలను ఏలుతున్నాయి. ఒకటి పగటి కాలం, రెండు రాత్రి కాలం. రెండు కాలాన్ని ఏలుతున్నాయి అంటే అర్థమేంటి తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో అన్ని సానుకూలంగా ఉండే కాలం ఒకటి ఉంటుంది. అంధకారం కమ్మే కాలం కూడా మరొకటి ఉంటుంది. అమావాస్య దినాలు ఉంటాయి, పున్నమి దినాలు ఉంటాయి, వెలుగుతో నింపబడిన జాడలు ఉంటాయి. అంటే అన్ని సానుకూలంగా ఉండే దినాలు కొన్ని ఉంటాయి. అన్ని పరిస్థితుల మీద అంధకారం కమ్ముకొని ఎటు పోవాలో ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని అంధకార దినాలు కూడా ఉంటాయి. ప్రతి మానవుని జీవితంలో పగటి దినాలు ఉంటాయి, రాత్రి దినాలు ఉంటాయి. అన్ని సానుకూలంగా ముందుకు సాగే దినాలు ఉంటాయి, అన్ని అవాంతరాలై అంధకారం కమ్మే దినాలు ఉంటాయి. కానీ మీకున్న అభిషేకం ఏంటో చెప్పనా? ఏ కాలాలైనా ఏలుబడి చేయగలిగిన దమ్ము అభిషేకము మీ తల మీద ఉన్నది. పగటి కాలాలైనా మీరు ఏలుబడి చేస్తారు, రాత్రి కాలాలైనా ఏలుబడి చేస్తారు. అన్ని సానుకూలంగా ఉన్నా ఏలేది మీరే, అన్ని అంధకారంగా మారిన ఏలేది మీరే. అభిషేకం ఉన్నది. ఎవనితో దేవుడు మాట్లాడుతున్నారో, ఎవని కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ వ్యక్తి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ సంఘము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ కుటుంబము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇది దేవుని వాక్కుగా ఎవరు తీసుకుంటారో క్రియారూపమై నూరంతల ఫలము పొందే గడియలు మీరు చూడబోతున్నారు. ఈ లేఖనమును ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఈ కోణంలో దేవుడు నాకు ప్రత్యక్షపరచబడ్డాడు. అదిగో యాకోబు కుమారులు భూమి మీద పంటతో ఆహారంతో నింపబడిన పనులండి అవి. ఎంతమంది ఆకలి తీర్చగలవు ఆ పనులు? ఆహారంతో నింపిన పనులండి అవి. పరమందు వెలుగును పంచుతున్న సూర్య చంద్ర నక్షత్రాదులండి. అంతేకాదు, యాకోబు చూసిన రెండు దర్శనాల్లో
ఒక విచిత్రమైన మాట మీతో చెప్తాను. ఇక్కడేమో ఆయన పన లేచి నిలబడింది, మిగిలిన వారి పనులు సాష్టంగపడ్డాయి. అక్కడేమో సూర్య చంద్ర 11 నక్షత్రాదులు సాష్టంగపడ్డాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మినిస్ట్రీకి ఉన్న దర్శనం ఇదైతే, మినిస్ట్రీకి ఉన్న దర్శనం ఏంటి? భూమి మీద ఆహారముతో నిండిన పనులు మీరు, భూమి మీద పండిన పంట ఆహారముతో నింపబడిన పనులు లాంటి వారు మీరు. అది మినిస్ట్రీకి ఇవ్వబడిన దర్శనం అయితే అందులో నీకు ఒక ప్రత్యేకత ఉంది. 11 మంది అన్నదమ్ములు కూడా పనులే, వారి పనులు కూడా ఆహారముతో నింపబడే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే యోసేపు పన మాత్రం నిలుచుంది. మిగిలిన పనులు లోకంతో రాసి పడిపోయినాయి. అందరూ పనులే, అందరూ ఉపదేశముతో జీవము నింపగలిగిన జీవాహారమై ఉన్న ఉపదేశముతో నింపబడిన పనులే. కానీ యోసేపు పను ఒకటే నిలుచుంది. మిగిలిన పనులన్నీ భూ సంబంధమైన వ్యవహార శైలితో, భూ సంబంధమైన పద్ధతులతో మిళితమైపోయి బోర్ల పడిపోయారు. నీ పన అలా కాకూడదని నేను కోరుకుంటున్నాను. లోక సంబంధమైన వాటితో, అట్రాక్షన్ల చేత ప్రజలను ఆకర్షించాలన్న సాతాను పద్ధతులతో సేవ చేయొద్దని కోరుకుంటున్నాను. 11 పనులు భూ సంబంధమైన వాటితో కలిసిపోయాయి. వారిలో ఆహారం లేదా? ఆ పనుల్లో కూడా ఆహారం ఉంది, ఆ పనులు కూడా ఆహారమే. కానీ అవి భూ సంబంధమైన వాటితో, లోక సంబంధమైన వాటితో రాజీ పడిపోయాయి. అంటే పరిచర్యలు, యాజకుల భుజాల మీద ఉండవలసిన పరిచర్యలు క్రొత్త బండ్లెక్కాయి, క్రొత్త ట్రెండ్కి అలవాటు పడిపోయాయి. పాత ట్రెండ్ ఏంటి? మందసాన్ని యాజకులు మాత్రమే మొయ్యాలి. కొత్త ట్రెండ్ ఏంటి? కొత్త బండి మీద ఎక్కియాలి. ఫిలిస్తీన్ల ట్రెండ్ ఇది. ఈ రోజున పరిచర్య క్రొత్త ట్రెండ్, కొత్తది ట్రెండ్, కొత్త బండి ఎక్కేసింది. కానీ నేను చెప్తున్నాను, ఆ ట్రెండ్ మనం పాటించొద్దు. భుజాల మీదే ఉంచుకుందాం. ప్రజలందరూ వద్దరికి చేరు వరకు మందస్సం ఉండవలసింది మన భుజాల మీదే. బండెక్కవాడుగా నీవే మొయ్యాలి మందస్సాన్ని. అన్యజనుల ఎడ్లు మొయ్యకూడదు. లోకంతో రాజీ పడిపోవద్దు. ఆకర్షణలతో ప్రజలను మభ్య పెట్టొద్దు. మనం చేస్తున్నది మహిమగల పరిచర్య. ఈ మహిమగల పరిచర్య నిలిచి ఉండే పనగా ఉండాలని కోరుకుంటున్నాను. భూ సంబంధమైన వాటి వైపు ఆకర్షింపకుండా, లోక సంబంధమైన వాటి వైపు మళ్ళకుండా, అదుగో పైనున్న వాటి మీద దృష్టి పెట్టగలిగిన నిలిచిన పన మనమై ఉందుముగాక. నిలిచిన పన మనమే ఉందుగాక. ఆఖరిగా 2-3 నిమిషాలు ఒక ఉపదేశం ముగిస్తున్నాను. ఎన్జేవి వెర్షన్లో ఏమని రాయబడి ఉందంటే వీళ్ళు పనులు కడుతున్నారట. ఎవరు? యోసేపు యొక్క సోదరులు పనులు కడుతుంటే అకస్మాత్తుగా యోసేపు పను ధనాదులదే నిలబడిపోయిందంట. ఎన్జేవి వెర్షన్లో ఆ మాట రాయబడి ఉంటుంది. అంటే అకస్మాత్తుగా లేచిపోయిందంటే అర్థం ఏంటి? పన అనేది నేను మొదట చెప్పాను,
పంట పండిన తర్వాత పనను కట్టి మొదటి పన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ లాడించాలి? దేవుని సన్నిధిలో. ఆ పన అల్లాడించటం దేన్ని చూపిస్తుంది? పునరుద్ధానాన్ని చూపిస్తుంది. పిల్లలారా, ప్రభు నేడో రేపో అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చే గడి ఆసన్నమైపోయింది. ఆయన వచ్చే గడి ఆసన్నమైపోయింది. ఆ దినములు ఎలాగుంటాయో ప్రభు చెప్పారు. ఆ దినములు ఎలాగుండునో ప్రభు చెప్పారు. ఆయన చెప్పనిదల్లా ఒకటే, ఆ గడియ మాత్రం చెప్పలేదు. మరి ఆ దినములు ఎలా ఉంటాయో ప్రభు చెప్పారుగా. సేమ్ ప్రభు రాకడకు ముందటి దినములు ఎలా ఉంటాయని ప్రభు చెప్పారో, సేమ్ అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఆ గడియ మాత్రమే ప్రభు చెప్పలేదు. ఆ గడియ ఈ రాత్రి ఆరాధన జరుగుతున్నప్పుడు కావచ్చు. ఆ రహస్య రాకడా, మేఘం మీద మధ్యాకాశాన్ని కొనిపోబడే ఆ రాకడా, అది ఈ గడియ కావచ్చు, ఈ రాత్రి కావచ్చు, తెల్లవారుజాము కావచ్చు. ప్రభు మేఘారూఢుడై మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొని పోయేవారు, వాళ్ళు మృతులైనా సరే, సజీవులైనా సరే, మృతులైన వారైనా సరే, పరిశుద్ధులు, మృతులైన పరిశుద్ధులైనా సరే, బ్రతికి ఉన్నవారైనా కూడా కనురెప్పపాటులో అకస్మాత్తుగా ప్రభుని ఎదుర్కోబోతున్నారు. వారి పనులు అకస్మాత్తుగా లేవబోతున్నాయి. సమాజంలో నుండి లేవబోతున్నారు. క్రీస్తు శరీరమునకు సమరూపము కలిగిన శరీరమును ధరించి వారు కొనిపోబడబోతున్నారు. అకస్మాత్తుగా యోసేపు పనులేసిపోయింది. నేను అడుగుతున్నా, ఈ క్షణం ప్రభు వస్తే కనురెప్పపాటులో ఈ దీన శరీరం మార్పు నింది ఆయన మహిమగల శరీరమునకు సమరూపంగా మార్చబడి నీ పన అకస్మాత్తుగా లేచి ప్రభుని ఎదుర్కోగలదా? ఒకవేళ ప్రభు వచ్చేసరికి మరణిస్తే ఆ మొదటి పునరుత్థానములో నీ పన అకస్మాత్తుగా లేస్తుందా? అదిగో యోసేపు పన అకస్మాత్తుగా లేచింది. మిగిలిన పనులన్నీ ఇంక అక్కడే పండుకొని ఉండిపోయినాయి. మొదటి పునరుద్ధానంలో అందరూ పాలి పంపులు క్రీస్తు శరీరమునకు సమరూపము కలిగిన వారు. ఉదయం చెప్పానే, మహాసైన్యం, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా యేసయ్యతో పాటు సమభీకర రూపము, యేసయ్య పోలికలో సమభీకరత్వం, యేసయ్యతో పాటు సమభీకర రూపిణిగా తయారై ఈక్వల్ యేసయ్య పోలికలోనికి మార్చబడి ఆయన వలె రూపాంతరపరచబడినటువంటి ఆ ఉదవ సంఘం మధ్యాకాశములో అకస్మాత్తుగా కనురెప్పపాటులో యేసయ్యను ఎదుర్కోబోతుంది. కొన్ని పనులు ఇంకా భూమి మీద ఉండిపోతాయి, మృతుల్లోనే ఉండిపోతారు. ఒకవేళ ప్రభు వచ్చేసరికి నువ్వు మరణిస్తే నీ పునరుద్ధానం చెంది అకస్మాత్తుగా లేస్తుందా ప్రభుని ఎదుర్కోవటానికి? ఆ బోరధ్వని శబ్దం ఇంటూ వినబడుతుందా? వినగలదా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. పిల్లలారా, మనం ఈ లోకం మీద ఉన్న ఆశలను వదులుకొని అమ్మ చెప్పిన మాటలు విన్నప్పుడు నేనెందుకు అంత పెద్ద మందిరం అన్ని కోట్లు అప్పు చేసి కట్టాల్సి వచ్చిందా అని అనిపించింది. అమ్మ మాటలు వింటున్నప్పుడు 2-3 సార్లు అమ్మ సందర్భంలో మందిర ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు అయ్యా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం వాటి మీద దృష్టి చాల్సింది మనలను మనమే పరిశుద్ధపరచుకోవటంలో. ఆ ఒక్క మాట నా హృదయాన్ని ఎంతో ప్రభావితం చేసింది. నిజమే కడు, గురి మీద నుండి అస్సలు గురి దేని మీద ఉంచాలో దుష్టుడు దాని మీద ఉండనీయకుండా వేరే వాటి వైపు మళ్ళిస్తున్న దినాలివి. మోసం చేస్తున్నాడు, ట్రాప్ చేస్తున్నాడు.
మరి ప్రభు వస్తే నీ పునరుద్ధానం చెందుతుందా? అకస్మాత్తుగా లేచి ప్రభుని ఎదుర్కోగలదా? యోసేపు కుమారు యాకోబు కుమారుల్లో ఆ పునరుద్ధాన శరీరం పొందగలిగిన కృప ఒక్కడికే వచ్చింది. ఎవడికి? యోసేపుకి. కారణం ఏంటి? లోకంతో అతడు రాజీ పడలేదు, పాపముతో అతడు పొత్తు పెట్టుకోలేదు, భూ సంబంధమైన వాటితో కలిసిపోలేదు. పొతిఫరు భార్య తను బలవంతం చేస్తే ఒప్పలేదట, ఒప్పక అన్న బైబిల్లో రాయబడింది. ఆ కార్యం చేయటానికి అతడు ఒప్పుకోలేదు, రాజీ పడలేదు. ఆ అన్యజనులు తిని ఆహారం తిని వారి శరీరములను అపవిత్రపరచుకోవటానికి దానియేలు ఇష్టపడలేదు, రాజీ పడలేదు. తమను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఇలాంటి సమర్పణ జీవితం నీకుందా? భక్తి జీవితం ఉందా? నేను ఆత్మలో గ్రహించగలుగుతున్నాను. ఈ పరిచర్యలను దేవుడు భూమి మీద ఆహారముతో నిండిన పనులుగా ఉంచాడు. అనేకులకు మీరే జీవంగా ఉంటారని, జీవాహారమై ఉన్న క్రీస్తుని పంచిపెడతారని, దేవునిని సంతోషపెట్టి సంతృప్తి పరచగలిగిన నైవేద్యాన్ని ఇస్తారని మిమ్మల్ని దేవుడు పనులతో నింపాడు. వాక్య ఆహారపు పనులతో నింపాడు. అంతేకాదు, సూర్య చంద్ర నక్షత్రముల వలె నింపాడు. ఏ కాలాన్నైనా ఏలగలిగిన దమ్ము, ధైర్యం, శక్తి మీకుంది. కొంతమంది శోధన కాలంలో పడిపోతారు. కానీ శోధన కాలాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో ఆ అభిషేకాన్ని కూడా దేవుడు మనతో ఉంచాడు. రాత్రిని పగటిని కూడా ఏలగలిగిన కృపున్నది. ఈ రాత్రికాల సమయంలో లోకంతో రాజీ పడకుండా, పాపముతో పొత్తు పెట్టకుండా నీ భక్తి స్థాయి ఆకాశం అంటే ఎత్తుకు ఎగరగలవా? ఆ కొన, నిచ్చెన కొన భూమి మీద వేయబడింది, కానీ దాని కొన ఆకాశం అంటుతుంది. అంటే భూమి మీద ఉన్న నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక్కొక్క అడుగు పైకిస్తూ మనం ఎక్కడికి? ఉన్నత శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాలి. సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతం ఎక్కువ. ఎంతగా ఎక్కుతావంటే అదుగో సింహాసనాసనుడై ఉన్న నీ ప్రభుని కలుసుకుని అంతగా ఎక్కువ. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదులై ఏలుబడి చేసే స్థాయికి ఎక్కువ. ప్రపంచానికి వెలుగు పంచేది ఆ స్థాయికి ఎక్కువ. కానీ వెలుగంత భూమి మీద ఉండాలి. ప్రజలను దేవుని తట్టు తిప్పటానికి ఒక మార్గాన్ని చూపే వెలుగుగా ఉండాలి. అర్థమైందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. 2 నిమిషాలు మీరున్న స్థానం లేచి నిలబడతారా? ప్రభు వచ్చినప్పుడు అకస్మాత్తుగా నీ పనులు వేస్తుందా? పునరుద్ధానం పొందుతుందా? అందరూ లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేగా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేగా. నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం. అందరూ ఆత్మలో వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
దైవము నీవేనని ఆమేన్. బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఉన్నాను. అందరూ కలిసి సియోనులో నిన్ను చూడాలని ఆమేన్. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. సియోను అందరము కలిసి ఒక నూతనమైనటువంటి తీర్మానముతో దర్శనము గల వారమే, ఉన్నతమైన దర్శనములు పొందుకున్న వారమే తిరిగి వెళ్దాం. అటు దర్శనముతో కూడిన అభిషేకమును అనుగ్రహించును గాక. మరొకసారి అంత్య దినములలో అటు అభిషేకముతో నింపబడును గాక. నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని అయ్యా. సియోనులో నిన్ను చూడాలని. మరొకసారి సియోనులో ఆమేన్. సియోనులో ఆమేన్. ఆశతో ఉన్నాము, ఆశతో ఉన్నాము. అందరూ కలిసి ఆశతో ఉన్నాము. శబల రబక ఆశతో ఉన్నాము. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆమేన్. శలరమ పునరుద్ధరణపు శక్తి. ఆమేన్. వందనం ప్రభువా, వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరము యోసేపు పైన దర్శనము కలిగిన వారమై బయలుదేరుము. యోసేపు పైన నిలిచినట్లుగా జీవములు పంచగలిగినటువంటి Yes. ఆహారములు కలిగిన పనవలే ఆమేన్. ఓ జీవించుటకు దర్శనములు పొందుదుము గాక. అదిగో అదిగో వెలుగునిచ్చుటకును ఆమేన్. కాలములను సూచనగా నిలుపుటకును తండ్రి వెలిగించుటకును అవునయ్యా. ఉన్నతమైన జీవితమును చేయునట్లుగా ఈ రాత్రి అట్టి అభిషేకముతో దర్శించబడుదుము గాక. దర్శనములు గలవారమై దర్శనములు గలవారమై ఓ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతున్న పడలుగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. Praise the Lord. పునరుత్థానపు పండగ మారునుగా. ఆమేన్. ఓ రిఫలర శబ్దనమన్న కత్తురాల రబాదిన. ఓ జీసస్. ఈ రాత్రి ఉన్నతమైన దర్శనము కలిగిన వ్యక్తులముగా అనేకులకు ఆహారమును పంచువారముగా ప్రభు యొక్క కాలములను సూచించు ఓ సూచనలుగా నిలబెట్టుటకు కోరుకున్న దేవుడు, నిలబెట్టుటకు నడిపించిన దేవుడు తీర్మానమును బట్టి అటు అభిషేకమును అనుగ్రహించుటకే సమర్థుడు. హల్లెలూయా. ఉన్నతమైన ఉపదేశముతో ఈ రాత్రి అనుకొనని గడియలో ఆయన వచ్చినప్పుడు ఆకస్మికముగా యోసేపు పడ లేచి నిలబడినట్లుగా
రెప్పపాటులా క్రీస్తుకు సమరూపముగా మార్చబడి అని ఎదుర్కొన్న గుంపులో మనం నిలబెట్టుటకై కోరుకున్న దేవుడు అటు అభిషేకముతో నింపి, అటు బలముతో నింపి, పునరుద్ధార బలముతో సంధిస్తున్న రాత్రి ఆ ఏర్పాటులోనికి రావడానికై పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్న రాత్రి. దేవా, ఇటు భాగ్యమును మీరు మాకిచ్చినందుకు స్తోత్రమయ్యా. ఎందరికో లేని ధన్యతను మీరు మాకిచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ దాసులను నిలబెట్టి మాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఓ, మేము ఉన్నతమైన దర్శనములు గలవారముగా గొర్రెల కాపరులైనప్పటికీ, మోసగాని కడుపున పుట్టినప్పటికీ మమ్మల్ని ఉన్నత దర్శనము గలవారముగా తీర్చిదిద్దడానికి కోరుకున్న మా తండ్రి, ఏర్పరుచుకున్న మా తండ్రి, మీకు స్తోత్రమని ఆయన మనతో మాట్లాడిన మాటను బట్టి తీర్మానం చేసుకుంటూ ఈ మొదటి సభలోనే దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించినందుకు, ఆయన మనల్ని బలపరిచినందుకు అటు కృపగల దేవునికి అందరము స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ 9వ రోజు రాత్రి అద్భుతమైన రీతిలో ఈ మొదటి సభను నడిపించిన దేవునికి స్తోత్రం అని చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క సభను ఆది నుంచి అంతం వరకు సమస్తమునకు ఆయనే అధికారిగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. తన దాసుని ముఖాంతరము నుంచి మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. యోసేపు వలె దర్శనము గలవారమై బ్రతుకుటకు, అనేకులకు వెలిగించుటకు, అనేక మందిని బ్రతికించుటకు, అనేక మందిని దేవుని కాలములను సూచనగా మనము చూపించి నడిపించుటకు సమర్థులుగా తీర్చిదిద్దునట్లు స్తోత్రాలు చెల్లించుదాం. ఇదిగో వాక్యం అందించిన దాసుని బలపరిచి వేవేల మందికి ఆశీర్వాదకరముగా నిలబెట్టినట్లు, సంపూర్ణ ఆరోగ్యముతో ప్రభు బలపరుచున్నట్లు స్తోత్రాలు చెల్లించుదాం. పరిచర్యను ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రాత్రి కాలం మంది జరగబోతున్న గొలుసు ప్రార్థనలన్నిటి కొరకు, సేవా కార్యాల కొరకు స్తోత్రాలు చెల్లించుదాం. తిరుగు ప్రయాణాలలో తోడై ఉన్నట్లు స్తోత్రాలు చెల్లించుదాం. ముందున్న దినాలను ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి ఆరోపిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ 9వ రోజు రాత్రి, ఈ 9వ రోజు మన బలపరిచిన విధానమును బట్టి స్తుతిస్తూ, మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, దమ్మన్నపేట ప్రాంతంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ ఏలియా గారు, పున్నెల్లు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ ఏలియా గారు ప్రార్థనలోనికి నడిపిస్తారు. ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థనలోకి వేయించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు స్వామి. ఇదిగో ప్రభువా, ఈ ఉపవాస పండుగలను ప్రారంభించి ప్రత్యేకంగా ప్రభువా ఈ సభల మొదటి రాత్రి మీ దాసులను బలపరిచి అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, యోసేపుకు కలిగిన ఆయా కళల్లో రెండింటిని మా ముందు పెట్టారు ప్రభువా. ఆ దర్శనమును తండ్రి ప్రత్యేకంగా మీ దాసులకు అనుగ్రహించారు ప్రభువా. అయ్యా, తేటగా సూటిగా ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు స్వామి. ఇదిగో ప్రభువా, ఆ పనులను గురించి తేటగా ప్రభువా మీరు బయలుపరిచినందుకే మీకు స్తోత్రాలు. ఒక నూతన దర్శనాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. గొర్రెల కాపరులను మార్చి తండ్రి ఉన్నతమైన ప్రభువా పని కొరకై మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. అట్టి ప్రత్యక్షతనిచ్చి ప్రభువా ఆ పనులు ఏ రీతిగా ప్రభువా ఈ లోకంలో పని చేశాయో, సమకూర్చాయో వాటన్నిటిని మీరు తేటగా తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మరొక దర్శనాన్ని ప్రభువా సూర్య చంద్ర నక్షత్రాలను గురించి మాట్లాడిన దైవమా మీకు స్తోత్రాలు. అయ్యా, సూర్యుడు ప్రభువా ఏలుటకు ప్రభు అధికారం కలిగిన వాడని ప్రభువా, అయ్యా పగటిని ఏలుటకు ప్రభువా అధికారమునిచ్చిన దేవా మీకు స్తోత్రం.
స్తోత్రాలు స్వామి. మేమందరము కూడా ప్రభువా ఈ లోకములో ప్రభు ఏలుటకు సహాయమును దయచేయండి అయ్యా. పనులు ధాన్యము తండ్రి మా పరిచర్యను ముందు పెట్టి, మా కళ్ళకు ముందు పెట్టి, అద్దం పెట్టి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి దైవజనుని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. అద్భుతంగా ఈ రాత్రి మా అందరితో తేటగా సూటిగా మాట్లాడి ఆశీర్వాదకరంగా ఈ మొదటి రాత్రి సభను మీరు జయకరంగా జరిగించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా ఈ రాత్రికాల సమయం చేరి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అయ్యా నడిపిస్తున్న తల్లి మేరమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన దైవ సేవకులందరిని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం అందరి జీవితాల్లో ఫలభరితంగా మారునుగాక. మీ దాసుని అభిషేకించి మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. మెండైన ఆరోగ్యమును ప్రభువా మీరు అనుగ్రహించి, ఆయుష్ను అనుగ్రహించి, ఇంకనేక పలు ప్రాంతాల్లో మీ దాసుని బలపరిచి వాడుకుందురుగాక. అలాంటి అభిషేకంతో ఈ రాత్రి నింపి మీ దాసుని వాడుకున్నందుకు మా అందరికీ మీరు దీవెనకరంగా మార్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము, నిత్య సన్నిధి చేరి వచ్చిన మనందరికీ, వాక్యం అందించిన తన దాసునికి ప్రభు వచ్చు పర్యంతం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఒక నిమిషం అలాగే నిలబడి కొన్ని ప్రకటనలు మీరు గమనించండి. ఇది మొదలుకొని ఉదయకాలపు ప్రార్థన అంటే ఆ కూడిక కూడా ఇక్కడే జరుగుతుంది, ఈ స్థలంలోనే. సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మందిరంలో కాదు, గుర్తించండి, ఇక్కడ జరుగుతుంది. ఇక మీద జరిగే కూటక్రమాలన్నీ ఈ స్థలంలో జరుగుతాయి. రెండవదిగా రేపు సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు ప్రత్యేకమైన అభిషేక కూడిక జరుగుతుంది. అంత్య దినములలో సర్వ శరీరుల మీదను దేవుడు తన ఆత్మను కుమ్మరించి ఆత్మపూర్ణులుగా దర్శనం గలవారుగా జీవించడానికి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనాపూర్వక దర్శనంతో ఏర్పరిచిన కూడికది. మీలో ఎవరైనా అభిషేకించబడిన వారు ఉంటే, మీలో ఎవరైనా తమ అభిషేకం నూతనపరుచుకోవాలి అనే ఆలోచన ఉంటే, కృపావరాలతో నింపబడాలి, ఆత్మవరాలతో నింపబడి ప్రభు మహిమ కొరకు జీవించాలని ఆలోచన ఉంటే నిశ్చయముగా ఆశను దేవుడు తీరుస్తాడు. 3:30 నుంచి 4:30 వరకు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. రాత్రికాల గొలుసు ప్రార్థనలో మీరు యథావిధిగా పాలు పొందాలని, మీ ప్రార్థన అవసరం తెలియచేయాలని తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా అకామిడేషన్ విషయానికి వస్తే, విశ్వాసులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మందిరంలో మీరు స్టే చేయవచ్చు. రూమ్స్ అనేవి పాస్టర్స్కి, పాస్టర్లకు మాత్రమే అక్కడ కేటాయించబడడం జరిగింది. వీటిని ముఖ్యంగా మీరు గమనించాలి. అలాగే పరిచర్యలో అవకాశం ఉన్న వారందరూ కూడా అప్పగించబడిన పరిచర్యలో నమ్మకంగా మీరు కూడా పాలు పొందవచ్చని మరి తెలియచేయడం జరుగుతుంది. ఇతర వివరాలన్నీ కూడా సేవకులు, సహోదరులు మీకు అందజేస్తారు. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించగలరు. 11వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేకంగా బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతాయి. దేవుని వాక్యాన్ని బట్టి సంధించబడి మారు మనసు రక్షణ అనుభవాన్ని గనక పొందినట్లయితే మీకు బాప్తిస్మ ఇవ్వడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఆ అనుభవాన్ని మీరు పొందాలని ఆశపడినట్లయితే ప్రార్థన సహకారం కూడా మీకు అందించబడడం జరుగుతుంది. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థించని అన్నట్లయితే మీ ప్రార్థన విన్నపాలను మీరు అందజేసినట్లయితే ప్రార్థిస్తారు. గొలుసు ప్రార్థనలో ఉపవాసం ఉన్న వారందరూ కూడా, సేవకులు కూడా ప్రత్యేకంగా. ఈ వివరాలన్నింటినీ కూడా మీరు గమనించగలరు. ఖచ్చితంగా క్రమశిక్షణను పాటించాలి. మీరు టైం సెన్స్ పాటించాలి. ఈ వివరాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మనందరినీ రాత్రి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.